హాయ్ అండి. ఈరోజైతే మా అమ్మాయి నేను మా అమ్మగారు కలిసి బట్టల షాపింగ్కి అయితే వెళ్ళాము కోయిలగూడెం. అక్కడ షాప్ ఓపెనింగ్ జరుగుతుంది, ఆఫర్స్ ఉన్నాయని వెళ్ళాము. పిల్లల కోసం బట్టలు తీసుకుని ఇంటికి వచ్చి కొత్తిమీర పచ్చడి చేసుకుని భోజనం అయితే తినేసాము. వెళ్ళండి. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. హాయ్ అండి. మా పిల్లలకి ఎంతో ఇష్టమైన టేస్టీగా టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చూపిస్తాను. చాలా ఈజీ అండి, తెలియని వాళ్ళు నేర్చుకోండి. చాలా బాగుంటుంది ఈ చలికాలంలో ఈ పచ్చడితో తింటే. ప్రాసెస్ చూసేద్దాం రండి. కావలసిన పదార్థాలు: వేరుశెనగ గుళ్ళు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, పచ్చిమిర్చి, 3 టమోటాలు, పచ్చిమిర్చి 15 లేదా 20 వేసుకోండి, ఘాటుగా బాగుంటుంది. అలాగే నీట్గా బాగు చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. పొయ్యి మీద కడాయి పెట్టుకుని పల్లీలను అయితే వేయించుకుందాము. ఇప్పుడు పల్లీలు వేసుకుని వేయించుకుందాం. పచ్చడి అయితే మా అమ్మగారితో చేపిస్తున్నానండి. పచ్చడి వేరుశెనగుళ్ళు పచ్చడి. వేయించుకున్నాం కదండి, పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చిని ఇలాగ ముక్కల కింద ఇర్చుకోండి, లేదంటే కట్ చేసుకోండి, పేలకుండా ఉంటాయి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకుని పచ్చిమిర్చిని అయితే వేసేసుకుందాం. చూడండి, పచ్చిమిర్చి అయితే వేగిపోయినాయి కదా, వీటిని కూడా పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కొత్తిమీరని కూడా వేసేసుకుందాము. పచ్చిమిర్చిని వేసేసుకోండి మిక్సీ జార్లో. కొత్తిమీర ఫ్రై అయ్యేలోపు వీటిని పొట్టు తీసేసుకుందాము. చూడండి, పల్లీలు అయితే చక్కగా వేగినాయి. బాగా వేగితే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. పల్లీలు ఇలా పొట్టు తీసేసుకున్నాం కదండి, ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాము. చింతపండు, కొత్తిమీర అయితే వేగిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీరని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇలా కొత్తిమీరని కూడా మిక్సీ జార్లో వేసేసుకుని ఇప్పుడు టమోటా ముక్కల్ని వేయించుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ పోసుకుని టమాటా ముక్కలను అయితే వేసుకుందాం. టమాటా ముక్కలు అయితే వేగిపోయాయండి. ఇప్పుడు ఇవి కూడా పక్కకు పెట్టుకుందాం, చల్లారాక మిక్సీ జార్లో వేసుకుందాం. టమాటా ముక్కలు అయితే చల్లారిపోయి మిక్సీ జార్లో వేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకుందాం. పచ్చివేనండి, ఇవేమి వేయించిన అవసరం లేదు. పచ్చి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటాయి. ఇప్పుడు కళ్ళుప్పు వేసుకుందాం. అలాగే చింతపండు వేసుకుని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి పచ్చడిని. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పచ్చడి కచ్చాపిచ్చాగా రుబ్బుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుందాము. ఈ కొత్తిమీర పచ్చడి మనం పొయ్యి మీద చేయడం వల్ల, అలాగే శీతాకాలము బయట 2 days వరకు నిల్వ ఉంటుంది. మనం చుక్క నీరు కూడా పోయలేదు కాబట్టి ఇప్పుడు చేసుకున్న ఫ్రెష్నెస్ 2 days వరకు మనకి అలాగే ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.